హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ చిలకల. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఫైనల్గా మనకి సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. చూడండి, ఈ శారీ కలర్ కాంబినేషన్తో మనకి ఈ స్టైల్లో అయితే బ్యాంగిల్స్ కావాలని అయితే మనకి సెకండ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ ఆర్డర్ కూడా నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎలా చేశాను ఏంటి అని ఫుల్ వీడియో చూసే ముందు అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు కూడా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేయండి. వీడియోలోకి వచ్చేస్తే నేనైతే 2 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకొని రెడ్ ని అయితే ఫుల్ గా వ్రాప్ చేశాను. మనం ఎంత టైట్ గా వ్రాప్ చేస్తే మనకి అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలానే మనకి స్టోన్స్ ఊడిపోకుండా అంత టైట్ గా ఉంటాయి అనమాట. సో ఇలాగ 4 బ్యాంగిల్స్ అయితే చేశాను. సో వాళ్ళు పెట్టిన డిజైన్ నే నేను చేయడం అయితే జరిగింది. సో నేనైతే రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను 3mm. అలాగే మనం అలాగ ఫ్లవర్ షేప్ లో అయితే మనం పెట్టుకోవాలన్నమాట. మనకి స్టోన్స్ అయితే మొత్తం 7 అయితే పడతాయి. మధ్యలో స్టోన్స్ కాకుండా అయితే చుట్టూతల మనకైతే 6 అయితే పడతాయి. సో అలా పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా ఫ్లవర్ టైప్ లో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ తో. అలానే మనకి మిడిల్ లో అయితే ఆ సేమ్ అలానే ఒక చిన్న స్టోన్ ని 3mm స్టోన్ అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ ఇంటూ షేప్ అయితే తీసుకోవాలి. దానికైతే మనం వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటాము. సేమ్ అలానే అవి కూడా పెట్టుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ షేప్ లోకి ఆరిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోలేము. సో ముందే మనకి కావాల్సినట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ అలానే రిపీట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ 3mm స్టోన్స్ అయితే మధ్యలో ఒకటి పెట్టుకొని ఆ తర్వాత మనమైతే రిపీటెడ్ గా ఆ డిజైన్ అయితే మనము బ్యాంగిల్ మొత్తం చేయాలి. నాకు వచ్చిన ఈ సెకండ్ ఆర్డర్ అయితే చాలా సడన్ గా అయితే రావడం జరిగింది. ఈవినింగ్ 4 కి అలా వచ్చింది. మరుసటి రోజు ఈవినింగ్ 4 కి అయితే కావాలని అయితే చెప్పేశారు. సో కొరియర్ చేస్తే తనకి కావాల్సిన టైం కి అయితే వెళ్ళదు. తన ఫ్రెండ్ మ్యారేజెస్ కి అయితే కావాలని అడిగింది. సో ఆ టైం కి అయితే చేరుకోదు కాబట్టి వాళ్ళ మధ్య బెంగళూరు అయితే వచ్చారంట, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే. సో అక్కడికైతే ఇవ్వమన్నది. సో ర్యాపిడోలో అయితే ఇద్దాం అనుకున్నాను. బట్ మాకైతే చాలా దగ్గరలో తను ఉన్నారు కాబట్టి మేమైతే వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. నేనైతే ఇంత తక్కువ టైంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయితే తీసుకున్నాను ఆర్డర్ ని, చేస్తాను అని చెప్పేసి. బట్ ఒక్క నిమిషం అయితే చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే నాకు దగ్గరలో మెటల్ బ్యాంగిల్స్ అయితే దొరకలేదు. చాలా షాప్స్ లో అయితే నేను తిరిగాను అనమాట. ఈ బెంగళూరులో ట్రాఫిక్ తెలిసిందే కదా, తిరిగి తిరిగి అక్కడే చాలా టైం అయిపోయింది. బట్ ఫైనల్లీ అయితే దొరికాయి. సో నేను అందుకే మొత్తం చేయగలిగాను. నైట్ అంతా కూర్చొని ఇక్కడ చూస్తున్నంత ఈజీ కాదు మొత్తం బ్యాంగిల్స్ చేయడం. అది 1 డేలో 28 బ్యాంగిల్స్. మనం ఒక్కసారి చేస్తాము అని మాట ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైనా కానీ కన్ఫర్మ్ గా చేయాలి. సో అందుకే చేశాను. అలాగా 4 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలి. ఇవైతే రికార్డ్ చేయడం అయితే కుదరలేదు, ఎందుకంటే మొత్తం నైట్ అంతా కూర్చొని చేశాను కదా. సో రికార్డ్ చేస్తూ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలానే నైట్ సరిగా రాదు కాబట్టి రికార్డ్ అయితే చేయలేదు. చూడండి, నేనైతే కాంపెన్సేషన్ గా రింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు చెప్పాను కదా, నాకు వచ్చిన ఫస్ట్ 20 ఆర్డర్స్ లో నేను కాంపెన్సేషన్ గా ఏదో ఒకటి ఇస్తానని చెప్పేసి రింగ్ అయితే చేశాను. రింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో మీకు తర్వాత అయితే పెడతాను. మీకైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. తనకైతే చాలా బాగా నచ్చాయి అంట. మీకు కూడా ఆర్డర్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.